హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ నేను ఉల్లికారంతో స్పైసీ దోశ ఎలా చేయాలో చూపిస్తాను. చాలా బాగుంటుందండి. ఉల్లికారం అయితే చాలా చాలా ఈజీ. ఫస్ట్ ఈ సైజ్ ఉల్లిపాయలు 3 తీసుకోవాలి. ఒక ఎల్లుల్లి గడ్డను పాయలుగా చేసి పొట్టు తీసి ఇలా పక్కన ఉంచుకోవాలి. ఇంకా 3 స్పూన్ల కారం, 1 స్పూన్ ఉప్పు. వీటన్నింటినీ మనం ఫస్ట్ ఉల్లిపాయలు, తర్వాత వెల్లుల్లి, తర్వాత ఉప్పు, కారం యాడ్ చేసి మనం మిక్సీ పట్టుకున్న తర్వాత మనకు వెల్లుల్లి కారం తయారవుతుందని చూపిస్తాను. అదేలాగో ఉల్లిపాయలు మిక్స్ అయ్యాక ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసిస్తాను. ఇది కూడా మిక్స్ అయ్యాక ఉప్పు, కారం వేస్తాను. ఉప్పు, కారం వేసేసుకున్నానండి. ఇప్పుడు చాలా మెత్తగా మిక్స్ చేసుకోవాలి. అక్కడక్కడ కొంచెం ఉల్లిపాయలు కొంచెం నలగకున్నా పర్లేదు, బాగానే ఉంటుంది దోశలో. అదే వెల్లుల్లి కారం రెడీ అయిపోయిందండి. దీన్ని ఇప్పుడు ఒక బౌల్లో తీసుకోవాలి. 5 to 6 hours నానబెట్టిన రేషన్ బియ్యం అండి. రేషన్ బియ్యం ఒక 2 కప్పులు, ఇంకా అలాగే 1 కప్పు మినపప్పు, 1 స్పూన్ మెంతులు బాగా నాననిచ్చానండి. ఇప్పుడు దీన్ని పేస్ట్ లాగా రుబ్బుకుంటాను. ఇలా రుబ్బుకున్న పిండిని ఓవర్ నైట్ మనం పక్కన ఉంచుకోవాలండి. మనకు ఈ విధంగా పిండి పులిసిపోతుందండి, మంచి ఫార్మేట్ అవుతుంది. దీన్ని ఇప్పుడు మనం దోశలా చేస్తాము. ఐరన్ తవానే యూజ్ చేస్తానండి. ఏదైనా దోశ పోసుకున్నాక ఆయిల్ వేసుకోవాలండి. అంటే దోశపై ఉండే తడి ఆరిన తర్వాత మనం ఆయిల్ పోసుకుంటే క్రిస్పీగా అవుతుంది దోశ. ఇప్పుడు వెల్లుల్లి కారం కొంచెం వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలాంటి పొడుగు మనం వేసుకుంటే ఏంటంటే మనం రౌండ్గా తిప్పేటప్పుడు అంతటా మంచిగా నీట్గా స్ప్రెడ్ అవుతుంది. ఒక దగ్గర వేస్తే కొంచెం కష్టం అవుతుంది. ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. అదే మధ్యలో వేసుకుంటే కొంచెం తిప్పడానికి అది మధ్యలో ఎక్కువ, లాస్ట్లో తక్కువ అలా పడేది. ఇలా ఒక 1 సెకండ్ అలా కాలిన తర్వాత తీసేసుకోవాలండి. ఇలా తీసేసుకోవాలండి. చూడండి ఎంత బాగుందో దోశ. ఇప్పుడు గీ కారం దోశ చూపిస్తానండి. వేసుకోవాలి, అంతటా స్ప్రెడ్ అయ్యే విధంగా వేసుకోవాలి. ఇది స్ప్రెడ్ అయిన తర్వాత దీంతో పాటు అయినా సరే మనం వెల్లుల్లి కారం కొంచెం వేసుకున్నాం. గీ కారం దోశ యాక్చువల్గా మా బాబు కోసం వేస్తున్నానండి. తీసుకోవాలండి, ఈ విధంగా తీసేసుకోవాలండి. ఇది కూడా ఇప్పుడు ఎగ్ దోశ ఎలా చేయాలో చూద్దామండి. వెల్లుల్లి కారం మనం అప్లై చేసిన తర్వాత దీన్ని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. కాలింది అనిపించినప్పుడు చిటికెడు కారం, ఎందుకంటే నేను వెల్లుల్లి కారం వేసాను కాబట్టి. ఒకవేళ మీరు వెల్లుల్లి కారం వేయకపోతే కారం కొంచెం పెంచి వేసుకోండి, ఓకే. అండ్ కొంచెం ఉప్పు. ఎగ్ కోసం, దోశ కోసం అయితే నేను ఆల్రెడీ వెల్లుల్లి కారం వేసాను కదా, అందుకని. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి అండ్ కొంచెం మసాలా, గరం మసాలా. ఇప్పుడు కొంచెం ఆయిల్, అంతే. ఈ ఎగ్ దోశ రెడీ. 2 సెకండ్స్ ఉంటా వేసుకొని దింపేసుకోవాలి. చూడండి ఎంతో బ్రౌనిష్గా కాలిందో. ఈ విధంగా తీసేసుకోవాలండి. నా వంటలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ మై వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.